మొన్న చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం దగ్గర ఆగిన బస్సులోంచి ఓ బంగారు బ్యాగ్ మాయమైందన్న కేసు నమోదైంది. ఇప్పుడు ఈ బంగారం దోచింది ఎవరో గుర్తించారు చిత్తూరు పోలీసులు. ఇంతకీ ఈ దొంగలు ఎక్కడి వాళ్ళు, వీళ్ళు ఎలా దొరికారు తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సింది. ముంబైకి చెందిన భావేష్ బంగారు నగలను తయారు చేయించి అమ్మే వ్యాపారి. ఇతడు చెన్నై, బెంగళూరు, వైజాగ్ లాంటి ప్రదేశాలకు నగల సరఫరా చేస్తుంటాడు. ఇందులో భాగంగా తన దగ్గర పనిచేసే సంజయ్, కేదార్ చేత వైజాగ్కు నగలు పంపాడు. వీళ్లు విజయవాడలో కొంత బంగారం డెలివరీ ఇచ్చి అక్కడి నుంచి 7వ తేదీ ఉదయం వైజాగ్ వచ్చారు. వైజాగ్లో తమ లావాదేవీలను ముగించి బెంగళూరు బస్సెక్కారు. 7వ తేదీన వైజాగ్లో ఎక్కిన వీళ్లు 8వ తేదీ ఉదయం 8:30 గంటలకు చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం చేరారు. ఇక్కడి రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర ఉన్న హోటల్లో బ్రేక్ఫాస్ట్ కోసం ఆగింది బస్సు. ప్రయాణికులు కూడా హోటల్లో తినటానికి దిగారు. అప్పటికే ప్రయాణికుల ముసుగులో ఉన్న బంగారు దొంగల ముఠా సభ్యులు 5.5 కిలోలకు పైగా ఉన్న బ్యాగును కిటికీలోంచి బయటకు తీశారు. దాన్నలాగే బస్సును ఫాలో అవుతూ వచ్చిన స్కార్పియోలో ఉన్న ముఠాకిచ్చారు. తర్వాత వాళ్ల దారిన వాళ్లు వెళ్లిపోగా ఈ దొంగలు తిరుపతి వెళ్లిపోయారు. ఆ మర్నాడు ముంబై బంగారు వ్యాపారి భావేష్ బంగారుపాళ్యం పోలీసులకు కంప్లైంట్ చేశాడు. ఈ కేసును ఛాలెంజ్గా తీసుకున్న చిత్తూరు ఎస్పీ ఈ కేసును పలమనేరు ఇన్ఛార్జ్ డీఎస్పీకి అప్పగించారు. వారం వ్యవధిలో ఈ కేసును ఛేద్ చేయగలిగారు పలమనేరు పోలీసులు. ముందు స్కార్పియో నెంబర్ తీసుకున్నారు. ఇది మహారాష్ట్ర ముఠా పనిగా గుర్తించారు. ఇటీవల ఇలాంటి చోరీలు ఎక్కడెక్కడ జరిగాయో వివరాలు కూపీలాగారు. రేణిగుంట, సూళ్లూరుపేట, మార్కాపూర్, డోర్నాల, విజయవాడ, కాకినాడలో జరిగిన సీరియల్ చోరీలు బయటపడ్డాయి. ఇవెలా జరిగాయో విశ్లేషించుకున్నారు. దీంతో మహారాష్ట్రలోని పలు ప్రాంతాలకు తమ బృందాలను పంపారు. డీఎస్పీ స్వయంగా తానే 3 రోజుల పాటు పూణే, ఉస్మానాబాద్, షోలాపూర్ వెళ్లారు. పలమనేరు రూరల్ సీఐ మరో బృందం సాయంతో మహారాష్ట్ర ఇతర ప్రాంతాల్లో గాలించారు. స్కార్పియో నెంబర్ను బట్టి చూస్తే ఇది ఉస్మానాబాద్కు సంబంధించిన బండిగా గుర్తించారు. అంటే దొంగలు ఇక్కడి వాళ్లేనని తెలుసుకున్నారు. స్థానిక పోలీసులతో మాట్లాడి వాళ్ల నుంచి ఇక్కడి ముఠాల వివరాలు సేకరించారు. అప్పటికే విజయవాడ గోల్డ్ చోరీ కేసులో నిందితుడిగా ఉన్న చందు, గుడింబా ముఠా ఈ చోరీ చేసినట్టు గుర్తించారు. లోకల్ పోలీసుల సాయంతో ఈ ముఠా ఆచూకీ తెలుసుకున్నారు. ఇందులో 2ని అదుపులోకి తీసుకుని పోలీస్ తరహా విచారణ చేశారు. దీంతో అసలు సూత్రధారి చందు, గుడింబా అడ్రస్ కనుక్కున్నారు. This was fantastic, nothing else. I have no words. I have no words to tell about police. We are coming from Vijayawada to Bangalore. On the way at Nandi Food Park, my men went to the toilet. They take the bag. This is the story. And we came to know when we reached Bangalore. So we were led by complaint by 30 hours. అసలు దొంగ చందును అదుపులోకి తీసుకుని విచారించగా ఇతడితో పాటు మొత్తం 7 మందిని అరెస్ట్ చేసి వీరి నుంచి 4 కిలోలకు పైగా బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఇదే ముఠా ఏపీలో మరో చోరీ కూడా చేసినట్టు గుర్తించి అరెస్ట్ చేశారు. తర్వాత రిమాండ్కు తరలించారు. కస్టడీలోకి తీసుకుని వీళ్లను మరోమారు విచారిస్తామంటున్నారు చిత్తూరు పోలీసులు. ఎక్కడెక్కడ ఏం హెల్ప్ కావాలో అక్కడక్కడ హెల్ప్ దొరికింది. మహారాష్ట్రలో హెల్ప్ కావాలంటే మహారాష్ట్ర ఎస్పీలతో అక్కడ మాట్లాడడం, నేను పర్సనల్గా మాట్లాడాను. కర్ణాటకలో కావాలంటే కర్ణాటకలో ఉన్న ఎస్పీలతో నేను పర్సనల్గా మాట్లాడాను. సో ఈ పర్టికులర్ కేసులో ఎక్కడ కూడా ఏమి టెక్నికల్ ఎవిడెన్స్ కావాలంటే టెక్నికల్ ఎవిడెన్స్ ఇచ్చారు, మెన్ పవర్ కావాలంటే మెన్ పవర్ ఇచ్చారు. ఎక్కడ కూడా ఏమి ప్రాబ్లం రాలేదు. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు మహారాష్ట్ర అండ్ కర్ణాటక పోలీస్ ఆల్సో. ఏపీ పోలీసులకున్న గుడ్ విల్, మహారాష్ట్ర పోలీసుల హెల్పింగ్ నేచర్తోనే తాము ఈ దొంగలను పట్టుకున్నామని అంటున్నారు చిత్తూరు ఎస్పీ. ఈ దొంగలను విచారిస్తే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందని అంటున్నారు. పెద్ద ఎత్తున బంగారం వ్యాపారం చేసేవాళ్లు ఇలాంటి దొంగల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. సరకు రవాణా చేస్తున్నప్పుడు కనీసం స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలంటున్నారు. అక్కడ నుంచి ఇక్కడ వస్తారు, ఒక డేట్ చూసుకొని 2-3 రోజు జ్యువెలరీ షాప్స్ అబ్జర్వ్ చేస్తారు. ఎక్కడైనా జరగొచ్చింది. బికాజ్ బాంబే నుంచి అరౌండ్ 500 మర్చెంట్స్ ఆర్ దేర్ లైక్ దిస్. ఇలాంటి మర్చెంట్స్ దేర్ ఆర్ 500. ఎనీ కార్నర్ ఆఫ్ ద కంట్రీ దే గో. బట్ ఈ గ్యాంగ్స్ ప్రైమరీలీ దే టార్గెట్ జ్యువెలర్స్ అండ్ ఈ రీటైలర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. కాబట్టి బంగారం రవాణా చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాల్సిందిగా కోరుతున్నారు పోలీసులు. భావేష్ ధైర్యంగా పోలీస్ కంప్లైంట్ చేయడంతో ఈ దొంగలు దొరికారు. కొందరు వ్యాపారులు లెక్కలకు అందని బంగారంతో వ్యాపారం సాగిస్తుంటారు.
ఇలాంటి వాళ్లను లక్ష్యంగా చేసుకుని ఈ దొంగలు చోరీలు చేస్తుంటారు. మొత్తంగా ఈ గోల్డ్ థీవ్స్ ఆట కట్టినట్టయింది.